Dear people of God, greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic healing. స్వస్థత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం. త్వరలోంచి ప్రార్థింతాము. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. వాక్య ధ్యానంలో నీ కృపమాకు అనుగ్రహించి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారులారా, స్వస్థత పరిచర్యలో సంఘం యొక్క బాధ్యతలను గురించి, స్వస్థత పరిచర్యలో క్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్యలోనూ అంతకుముందే ప్రవక్తలు, దేవుడు పంపించిన న్యాయాధిపతులు, రాజులు అందరూ స్వస్థతలు కలిగించుట యందు, స్వస్థత పరిచర్యలలో ఎట్లా ముందుకు సాగినారో, అసలు స్వస్థత అనే అంశాన్ని వారు ఎట్లా స్వీకరించిన, హౌ డిడ్ దే రిసీవ్ ద వర్డ్ హీలింగ్, వాట్ ఈస్ ద లింక్ అండ్ రిలేషన్ బిట్వీన్ హీలింగ్ అండ్ ద చర్చ్ మినిస్ట్రీ. యూసి అది ఇది మనం ధ్యానం చేయనంటున్నాము. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో మోషేను దేవుడు పిలిచినప్పుడు, నీవు ఒక బృహత్తరమైన పని చేయాల్సింది, నీవు పోయి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలును విడుదల చేయాల్సింది అని మాట్లాడినప్పుడు, నీవు పోయి రాజుతో మాట్లాడాలా అని చెప్పినప్పుడు, మోషే తన డిజబిలిటీని, ఆయనకు ఉన్నటువంటి అంగవైకల్య సమస్యను దేవునితో చెప్తున్నాడు. ఏమనంటే, నాకు నాలుక లేదు ప్రభా, నేను నోటి మాంద్యం గలవాన్ని, నేను సరిగ్గా మాట్లాడలేను, నువ్వు చెప్పే పని ఒక గొప్ప పని, ఇంత గొప్ప బాధ్యత, ఇశ్రాయేలును అన్ని లక్షల మందిని బయటికి నడిపించే బాధ్యత నేను పోయి ఆడ తత్తరగా మాట్లాడి చెప్పటం వల్ల ఇది జరిగే పని కాదు అని తను సుముఖంగా లేడు ఈ విషయమై అన్న సంగతిని దేవునికి తెలియజేశాడు. అప్పుడు దేవుడు మోషేతో చెప్పినటువంటి ఒక గొప్ప సంగతి ఏమిటిది అని అంటే, 11వ వచనములో, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు, మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టిగల వానినే గాని, గుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు, యెహోవానైన నేనే కదా. నౌ గాడ్ క్లారిఫైస్ దట్ ఇట్ ఈస్ హిమ్ హూ హాస్ క్రియేటెడ్ ఎవ్రీబడి, అందరినీ, మూగవారిని, గుడ్డివారిని, చెవిటివారిని, సమస్త అంగవైకల్యములు గల వారిని సృజించిన వాడు దేవుడే. కనుక ఈ అంగవైకల్యముతో పుట్టిన మోషే అంటే అది పెద్ద అంగవైకల్యం కాదు, అది చెప్పుకొనదగినంత సంగతి కాదు, అది హీ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం తత్తరపడుతున్నాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు నోటితో గొప్ప పని ఉంది ఆయనకు. ఆయన పోయి ఫరోతో, పెద్ద చక్రవర్తి ఆయనతో మాట్లాడాలా, ఇంత బృహత్తరమైన పని నేను ఈ నోటి మాంద్యంతో చేయగలనా? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎవ్రీబడి. మనం చాలాసార్లు ఇట్లాంటి డిజబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళను చూస్తే చాలా వారిని నీచంగా చూస్తాము, లేదంటే ఎగతాళిగా, హేళనగా చూస్తాము. యు సీ, బట్ గాడ్ సేస్ ఇట్ ఈస్ మీ హూ హెస్ క్రియేటెడ్ ఎవ్రీబడి. వారందరి ఎడల జాగ్రత్త, రెస్పెక్ట్, మర్యాద, గౌరవం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యు సీ, నోబడీ షుడ్ బి నెగ్లెక్టెడ్. ఎవ్రీబడి ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కొక్కరు ప్రత్యేకత కలిగినటువంటి వారు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సంగతి. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వేం భయపడకు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా మోషే వాజ్ నాట్ రెడీ. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు దిగులు పడద్దు, నేను నీ అన్న అహరోనును పంపిస్తాను, అతడు నీకు నోరుగా ఉంటాడు, నువ్వు పోయి మాట్లాడు అని ధైర్యపరిచి పంపించాడు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ ఈస్ గాడ్ హూ హెస్ క్రియేటెడ్ ఎవ్రీ. వాళ్ళ పాపాల చేత, వాళ్ళు చేసిన కర్మఫలాల చేత కుంటివాడుగా, గుడ్డివాడుగా పుట్టాడనే తప్పు. ఇది కర్మ సిద్ధాంత ఫలాలు కాదివి. దేవుడు మహిమపరచబడుట అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. ఈ సంగతులను యోహాను సువార్త, పరిశుద్ధ యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ యోహాను సువార్త 9వ అధ్యాయంలో, ఎందుకు ఇతడు గుడ్డివాడుగా పుట్టినాడు, గుడ్డివాడు వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడు అనంటే, ఆయన మార్గంలో పోచుండగా గుడ్డివాడైన ఒక మనుషుడు ఆయన కనబడిన బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను. దిస్ ఈజ్ ద క్లారిటీ. మనం పాత నిబంధన నిర్మాకాండంలో వాళ్ళ పాపాల చేత కుంటివారుగా, గుడ్డివారుగా, అంగవైకల్యం గలవారుగా పుట్టారు మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం క్లారిటీ ఇస్తున్నాడంటే, ఎవని పాపాల వలననో వీడు గుడ్డివాడుగా పుట్టలేదు. అయితే
వీడినైనను వీరిని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఇట్ ఈస్ గాడ్ హూ క్రియేటెడ్ దెమ్ దట్ హీ హాస్ టు బి గ్లోరిఫైడ్ ఇన్ దెమ్. అట్టివారిని కూడా నడిపించడానికి సమర్థుడు దేవుడు. గుడ్డివారు బ్రతకటం లేదా, సమర్థవంతంగా బ్రతుకుతున్నారు. ఒక్క అవయవ జ్ఞానాన్ని దేవుడు వారి నుండి తీసేస్తే అంతకు మించిన రెట్టింపు జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. దే ఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్, దే ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ వాట్ వీఆర్. చూసి ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు అంటున్నాడు, ఎవని పాపాల ఫలం వలనో వారు అంగవైకల్యం గలవారుగా పుట్టలేదు, వారి యందు దేవుడు మహిమపరచబడాలా. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఆల్ దీస్ డిసేబుల్డ్ పీపుల్ ఆర్ అన్హెల్దీ పీపుల్ ఆర్ క్రియేటెడ్ దట్ గాడ్ షల్ వర్క్ ఇన్ దెమ్. దేవుడు వారిలో పనిచేసి దేవుడు మహిమపరచబడుటకు ప్రత్యేకమైన వస్తువులుగా వీరు పుట్టింపబడినారు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సంగతి. తర్వాత రెండవ కొరింథీయులకు రాసిన తన రెండవ పత్రికలో పరిశుద్ధ పౌలు భక్తుడు గొప్ప సంగతులు చెప్తున్నాడు. ఏంటివంటే తనకు కూడా ఇప్పుడు ఎవరెవరి గురించి మాట్లాడు పౌలు అంటున్నాడు, నాలో ఒక ముళ్ళుంది. నేను ఇంత గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నా, ఇంతమందికి సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, నన్ను కుంగగొట్టడానికి సాతాను సాధనంగా ద పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ సెయింట్ పాల్ వీ కెన్ అబ్జర్వ్ హియర్. పౌలు ఎంత పాజిటివ్గా తన డిజబిలిటీని ఆయన స్వీకరిస్తున్నాడో. లెట్ us see 5వ వచనంలో 6వ వచనంలో, అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా గణపరచకుండా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. చూసి ఇది ఆయన చెప్పినటువంటి మాట. 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, అట్టివాని గూర్చి అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను, అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును. 7వ వచనంలో, నేను దేని విషయమో అతిశయపడను, ఒక్క దేవుని గురించి పలకటం తప్ప ఇంకా దేని విషయం నేను ఒకవేళ అతిశయపడుదునేమోనని 7వ వచనంలో ఆయన, నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషములుగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. యాజ్ అన్ ఏంజల్ ఆఫ్ సాటన్ దిస్ డిజబిలిటీ ఈజ్ ఇన్ మీ. ఈ అంగవైకల్యత నాలో ఉంది. ఎందుకనంటే నేను నలగగొట్టబడాలా, నేను హెచ్చిపోకుండాలా, నేను గర్వపడకుండా ఉండాలా, నన్ను నేను పూర్తిగా తగ్గించుకోవాలా. అందుకు ఒకవేళ నేను ఎప్పుడైనా నాకు తెలియకుండానే హెచ్చిపోతే ఈ అంగవైకల్యత, ఈ ముళ్ళు నన్ను నలగగొడతాది. అప్పుడు నేను దేవుణ్ణి మళ్ళా జ్ఞాపకం చేసుకుంటాను. హౌ పాజిటివ్ ఈస్. ఒకవేళ నేను దేవుని మొరపెట్టిన, దేవా ఈ ముళ్ళు నా నుండి తీసేని ముమ్మారు వేడుకున్నాను. ఆయన అంటాడు, తర్వాత వచ్చినాను ముమ్మారు వేడుకున్నాడు. అయితే ఆయన అన్నాడు, నీకు ఈ ముళ్ళుతో ఏం పని, నా కృప నీకు చాలు, ఈ బలహీనతలో నా కృప నీకు తోడుగా ఉంటుంది అని పౌలుతో క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు. అప్పుడు పౌలు అంటున్నాడు, ప్రభువా నీ కృప నాతో ఉండేటట్లయితే, నీ కృప నాతో ఉండేటట్లయితే ఈ ముళ్ళుండని. లెట్ దిస్ డిజబిలిటీ బీ విత్ మీ లైక్ దిస్, ఇఫ్ యు సే దట్ యువర్ గ్రేస్ విల్ బీ విత్ మీ. సో అంగవైకల్యము గలవారు స్వస్థపరిచేటటువంటి ఒక పరిచర్య సంఘానికి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. దర్ ఇస్ అ లింక్ బిట్వీన్ ద చర్చ్ అండ్ ద హీలింగ్ మినిస్ట్రీ. యు సీ, ఈ పరిచర్య సంఘము తన బాధ్యతగా వహించి అనేకుల స్వస్థత కార్యాలకు పూనుకొని అనేకులను ఎట్లాంటి స్వస్థత ఇట్లా నీళ్లు చల్లితే అట్లాంటిది కాదు ఇది. ద చర్చ్ షుడ్ డీప్లీ లుక్ ఇన్ టు ద హీలింగ్ మినిస్ట్రీ. స్వస్థతలను చేస్తూ దేవునికి సాక్షులమై ఈ లోకంలో బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించుగాక.
ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీ గాయపడిన స్థలత ముట్టి పూర్ణ స్వస్థత నిండి మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ మేలు నీవే మాకు మనేస్తున్నాను వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెను త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక. ఆమెన్.